ప్రార్థన. కృపగలనైనా ఉన్నతమంది గొప్ప దేవ, సమస్తానికి సంతురా, నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా గొప్ప దేవ, 14 లోకాలు చేసిన గొప్ప దేవ, పంచభూతాలు చేసిన గొప్ప దేవ, సమస్తానికి అధికారి, సర్వలోకానికి సృష్టికర్త. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన దేవాన్ని చెల్లిస్తున్నాం. ప్రభా, సర్వజీవులు, మనుషులు సమస్తము ప్రభా మీ చేతిలో ఉన్నవి. ప్రభా, మీరు లోకాన్ని సృష్టించారు, అందులో మనుషులు చేశారు. ఆ మానవుడు ప్రభా పాపి అయిపోవడానికి ప్రభా కారణము ముగ్గురు. ఒకడు పాప పురుషుడు, రెండోవాడు 4 ముఖముల వాడు అనగా సాతాన్. గత కాలంలో వాడు మీ దగ్గర నమ్మకమైన కెరూబు వలె ఉన్నాడు. సభాపర్వతం మీద కూర్చోబెట్టారు అతన్ని. వాడే 4 ముఖాలుడు, వాడే సైతాన్. మూడవదిగా ముక్కోడి దేవతలు 33,33,33,333. దాని తర్వాత ఆ ముగ్గురు కలిపి మీ స్వరూపంలో ఉన్న మానవుని, మీ ఆకారంలో ఉన్న మానవుని, మీరెంతో ఇష్టపడి చేసిన మీ కుమారుణ్ణి ఆదాముని అవని పడగొట్టారు. వారి ద్వారా పాపంలో అనకొచ్చింది. ఆ పాపము లోకంలో అందరికీ ప్రభువా, ప్రతి మనిషిని పాపి చేసి ఈ పాపలోకంలో మా జీవితంలో మీరు పరలోకమును దిగి ఈ పాపులైన మానవుల కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. మీరు చెప్తున్నారు, సిలువని కూర్చున్న వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షింపడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. యేసు ప్రభు అని మీరు చెప్తున్నారు. యోహాను సువార్త 14:6 నేనే మార్గము పరలోకమునకు, నేనే సత్యము పరలోకమునకు, నేనే జీవమును పరలోకమునకు, నా ద్వారా అయినా తప్ప ఎవడను పరలోక రాజ్యంలోనికి అనగా తండ్రి ఎదుగు చేరడం చెప్పారు. ప్రభా, కొత్త నిబంధనలను ప్రతి ఒక్కడు మీ యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్టిజం పొంది పవిత్రంగా ఉండి లోకాన్ని విడిచిపెట్టాలి. ప్రభా, ఈ సమయంలో ఈ లోకం అంతంలో ఉండగా ప్రభా, మేము అంతంలో పుట్టిన వారము, మా కాలంలోనే మీరు వచ్చేస్తారు. ప్రభా, ఇశ్రాయేలీలు ఎప్పుడైతే మందిరాన్ని కడతారో, ఓమర్ మసీద్ తీసివేసి పరిశుద్ధమైన మందిరం కడతారు. ప్రభా, ఇక రాకడా ప్రభా పూర్తిగా వచ్చినట్టే లెక్క. ప్రభా, మీరు వస్తున్నారు, మేము రెడీగా ఉన్నాం. మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని ఇంకనూ ప్రభా విశ్వాస పాత్రులుగా చేయమని కోరు. ఆ విశ్వాసాన్ని మీరు కాపాడమని కోరు. అనేకమైన చోట్ల క్రైస్తవులకి విపరీతమైన కష్టాలు, బాధలు, ఇబ్బంది వస్తుండగా వాటి నుండి ప్రభా వారు విడుదల పొంది మిమ్మల్ని హత్తుకుని ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ విశ్వాసము సడలపోకుండా మీరే కాపాడుకుంటున్నారు. ఈ దినాల్లో ప్రభా అనేకమైన ప్రశ్నలు వాక్యం వినేవారికి, వాక్యం చదివేవారికి, ఈ వీడియోలు చూసేవారికి వచ్చుండగా వాటి నుండి ప్రభా వారు సరి అయిన వారు వేసే ప్రశ్నలకు సరైన జవాబులు మీ పరలోకం నుండి వారు పొందుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రశ్నలకు సమాధానం చెప్పేది నేను కాదు, మేము కాదు, మీరు. వాక్యం తెలిసింది మీకు, మీకే సమస్తం తెలుసు. మీరే ఆ ప్రశ్నలు వేసేవారికి సమాధానము సరైన క్రమంలో చెప్పగలరు, వాక్యానుసారంగా చెప్పగలరు. మీరే మహిమకంత ప్రభావాలు పొంది ఈ ప్రశ్నలు వేసేవారు ఆ జవాబులు విని మిమ్మల్ని హత్తుకొని జీవించి మీ రాజ్యం చేయటం వాళ్ళని సిద్ధపరచమని కోరు. యేసు పరిశుద్ధ నామములో బతిమాలి వినయం తిరిగించున్నాం. ఆమేన్. ప్రియమైన వారలారా, మీరెవరైనా ప్రశ్నలు వేయాలంటే వాట్సాప్లో వేయాలి. నా వాట్సాప్ నెంబర్ 9989951839. మళ్ళా చెప్తున్నాను,
9989951839. ఇప్పుడు ప్రతిసారి కూడా మేము ఈ మధ్యన ఇంచుమించు నెల నుండి ప్రతి వీడియోకి మేము మ్యాప్ చూపిస్తున్నాం. ఇక మ్యాప్ పంపించండి అడక్కర్లేదు. ఆ చూపించే మ్యాప్ మీరు కెమెరాతో, పవర్ఫుల్ కెమెరాతో ఫోటో తీసుకుని దాన్ని డిజిటల్లో డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా మ్యాప్ మీకు వస్తుంది. మేము చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. మీరు అనేకులకు తెలియజేయగలరు. రైట్ ద లార్డ్. రైట్, సరిపోయింది. ఓకే. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఆ, అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. ఆ, మరలా ప్రశ్నలు వచ్చినవి వాటికి సమాధానం చెప్పండి. ఏంటి ప్రశ్న? ప్రశ్న 562 ప్రశ్న. 562 ప్రశ్న. బ్రదర్ వందనములు. వందనములు. నరుల హృదయాలోచనలు ఉమ్, నేను ఎరుగుదును అని ప్రభు చెప్పారు. ఉమ్, మరి ఆదామవ్వల యొక్క ఆలోచనలు, ఉమ్, హృదయాలోచనలు దేవుడు ముందుగా ఎందుకు ఎరగలేకపోయాను? ఉమ్, అదేవిధంగా మరొక ప్రశ్న ఉంది దీంట్లోనే. ఉమ్, అయితే ప్రార్థన హృదయంలో ఉమ్, చేసుకోవాలా, లేకపోతే మోకాల మీద ఉండి ఉమ్, మాటలు బయటికి వినబడలా ప్రార్థించాలా? ఉమ్. దయచేసి వివరించండి. ఆ, ఎవరు? ఈయన పేరు సోదమల్ల రామ్ ప్రకాష్. మల్ల రామ్ ప్రకాష్. రామ్ ప్రకాష్, హైదరాబాద్. కాబట్టి ముందు ప్రార్థన చేసుకోవాలి. మోకరించి ప్రార్థన చేసుకోవడం మంచిది. ప్రార్థన చేసుకోవాలి. మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటే. ఒకవేళ వృద్ధాప్యం వచ్చింది, ఏ కాలు ఇరిగింది, ముడుకులు పనిచేయడం లేదు, కొంతమంది కూర్చుని ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది నిలబడి ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి మోకరించి ప్రార్థన చేయడం చాలా మంచిది. చూడ, అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం అనుకుంటున్నాను నేను. అక్కడ అందరూ మోకరిస్తారు. పౌలు ఇక వెళ్ళిపోతున్నాడు, అందరూ కూడా మోకరిస్తారు ప్రార్థన చేయండి. 20వ అధ్యాయం. 20వ అధ్యాయం. అపొస్తలుల 20వ అధ్యాయం 36వ వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 36వ వచనం. 20వ అధ్యాయం 36వ వచనం. అతడు ఎలాగూ చెప్పి, అతడంటే ఎవరు? పౌలు ఎలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. ఎలా చేసాడు ప్రార్థన? మోకరించేశాడు. మరి మోకరించి ప్రార్థన చేసుకోవాలి. మరి గుర్రంలో నిలబడి ప్రార్థన చేయడం కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఎలా ప్రార్థన చేసుకోవాలి? మోకరించి ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఇది భక్సింగ్ గారు సహవాసంలో బాగా నేర్పాడు. భక్సింగ్ గారు రోడ్డు మీద కూడా బహిరంగ సభకి వెళ్తారు వాళ్ళు. మనం బహిరంగంగా వెళ్ళేవాళ్ళమా? రోడ్డు మీద మోకరించేవాళ్ళు. అంటే రోడ్డు మీద తడిగా ఉన్నప్పటికీ, అది చాలా మంచిది. మోకరించి ప్రార్థన చేయడం. 21వ అధ్యాయం 5లో చూడు. 21వ అధ్యాయం 5. అపొస్తలుల 21వ అధ్యాయము 5వ వచనం. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమై పోవుచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపిరి. సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి రెండోసారి మోకాళ్ళుని ప్రార్థన చేసి. ఇదే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60 అంటే చూడు. 7వ అధ్యాయం అపొస్తలుల 7వ అధ్యాయం 60వ వచనం. అపొస్తలుల 7వ అధ్యాయం 60వ వచనం. 7వ అధ్యాయం 60వ వచనంలో అతడు మోకాళ్ళుని. అదిగో అతడు అంటే ఎవరు? స్టెఫను మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను.
చనిపోతున్నాడు అతను, అవును. రాళ్ళతో కొట్టేస్తారు ఇక. ఉమ్. కానీ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. చేశాడని వాక్యంలో ఖచ్చితంగా రాసింది. అక్కడే 9వ అధ్యాయం 40వ వచనం. అపోస్తలుల 9వ అధ్యాయం 9:40. 40వ వచనం. ఆ, పేతురు పేతురు అందరినీ వెలుపలికి అందరినీ వెలుపలికి పంపి ఏంటి సందర్భం ఏంటి? తబిత చనిపోయింది. అంటే తబిత చనిపోయింది. తబిత చనిపోయింది. ఆ చనిపోయింది ఆమె మరి స్వస్థపరచడానికి ఆ విశ్వాసాలు పిలుస్తారు. ఉమ్. అప్పుడు అందరిని బయట పంపించేసి అవును. ఆ పేతురు పేతురు అందరినీ వెలుపలికి పంపి పేతురు అందరిని వెలుపలికి వెలుపలికి పంపి పంపి మోకాళ్ళుని మోకాళ్ళుని ప్రార్థన చేసి ప్రార్థన చేసి చేసి శవం వైపు తిరిగి సంవైపు తిరిగి తబిత తబిత లెమ్మనగా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి కన్నులు తెరిచి పేతురును చూచి పేతుర్ని చూచి లేచి కూర్చుండెను. ఎలా ప్రార్థన చేశాడు? మోకరించి అంత ప్రార్థన పెద్ద భక్తుడు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ప్రార్థన. అక్కడే లోకాసువార్త 22:41. లోకాసువార్త 22:41. లూకాసు 22:41. 41. వారి యొద్ద నుండి ఇక్కడ యేసు ప్రభు ఆ, ఈ దేవుడి ఉండి ఉమ్, అందరికొక ప్రాణం పెడుతున్నాడు. అవును, చివరి ప్రార్థన ఇది. ఆ. ఆ, వారి యొద్ద నుండి వారి ఎద్దులండి రాతివేత దూరం వెళ్ళి అంటే కొండ ఎక్కారు. ఆ కొండ కింద కొంతమంది పెట్టాడు. 11 మందిలో 11 3 తీసాయి. 9 8 ఆ? 8 ఈయన మండుకుని కింద ఎట్టారు. ఉమ్, ముగ్గురు పైకి తీసుకెళ్ళాడు. ఉమ్. యాకోబు, యోహాను, యోహాను, పేతురు. పేతురుని పైకి తీసుకెళ్ళి అక్కడి నుండి మళ్ళీ రాతివేత రాతి అంటే రాయి ఇసిరితే ఎంత దూరం వెళ్తుంది ఉమ్. అంత దూరం వెళ్ళి రాతివేతంత దూరం వెళ్ళి వెళ్ళి మోకాళ్ళుని మోకాళ్ళుని తండ్రి తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి మోకాళ్ళునా కూర్చున్నా మోకరించి నిలబడా పడుకున్నా మోకరించి ఎవరో యేసుప్రభు గారు సర్వలోక సృష్టికర్త. సృష్టికర్తే మోకరితే నీకు నాకేంటండి ఆ మాత్రం తెలదా ఈయనకి? ఉమ్. వయసు అంతా వైస్రాయలు. వయసు రాయలేదు. ఆ. చెప్పు మోకాళ్ళుని ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఉమ్, తండ్రి ఉమ్, ఈ గిన్నె నా యొద్ద నుండి ఉమ్. తొలగించుటకు తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము నీ చిత్తమైతే తొలగించుము తొలగించుము. అయినను అయినను నా ఇష్టము కాదు నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక నీ చిత్తమే సిద్ధించును గాక అని అని ప్రార్థించాను. మోకాళ్ళుని ప్రార్థించారు. ఎఫెసీలకు 3వ అధ్యాయం 14వ వచనం. ఎపిసిల్ రాసిన 3వ అధ్యాయం 3:14. 14వ వచనం. ఆ, ఈ హేతువు చేత ఏ హేతువు చేత పరలోకమందును పరలోకమందును భూమి మీదను భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో నిలబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని నేనంటే ఎవరు? పౌలు నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకుండు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఈ ప్రార్థన ఎలా చేశాడు? మోకరించి చేస్తున్నాను. అంటే మోకరించి ఎవరు? పౌలు. యేసు ప్రభు మోకరించాడు, పౌలు మోకరించాడు, పేతురు మోకరించాడు. విశ్వాసులు పేతురు అంటే పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసాంతరం మోకరించేది అక్కడ సముద్ర పొడ్డుని. అంటే మోకరించు. కాబట్టి మోకరించి ప్రార్థన చేయాలి. కొత్త నిబంధనలు ఖచ్చితంగా రాసింది. మనం ఏ కాలంలో ఉన్నాం? కొత్త నిబంధనలు ఉన్నాం. అందుకని మనం మోకరించి ప్రార్థన చేయట అనుగుణ్యము. దాంట్లో ఇంకేం ప్రశ్న అడిగినా ఏం పేరు? నేను పేరు సోదమల్ల రాంప్రకాష్ గారు. అంటే రాంప్రకాష్, సోదమ్మాల రాంప్రకాష్ తెలుసుకోవాలి. తర్వాత హైదరాబాద్. ఇంకేం ప్రశ్న? బ్రదర్ వందనములు. నరుల హృదయాలోచనలు నేను ఎరుగుదును అని ప్రభు చెప్పారు. మరి ఆదాము హవ్వల యొక్క హృదయాలోచనలు ముందుగా దేవుడు ఎందుకు ఎరగలేకపోయాను? 139 కీర్తన
139 కీర్తన 139 కీర్తన మొదటి 2 వచనాలు. మొదటి 2 వచనం. యెహోవా ఆ, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఆ, నేను కూర్చుండుట అది నేను లేచుట ఉమ్, నీకు తెలియను. ఉమ్, నాకు తలంపు పుట్టుక మునుపే ఆ. నీవు నా మనస్సు గ్రహించున్నావు. అది తలంప పుట్టక మునిపే. మనస్సు గ్రహిస్తున్నావు. కాబట్టి ఆదమ అవ్వలకి అవ్వ ఆ పండు కోసదని, ఆ పండు ఆదముకి ఘటసర్పం రూపంలో వచ్చిన సైతన్యగాడు తినిపించడాన్ని దేవుని తెలీదా? తెలుసు, ఇదిగో ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి మనిషిని ఏం చేస్తాడు? పరిశీలిస్తాడు, చూస్తానంటాడు. దేవుడికి తెలుసు వాడు తప్పగా పండు తినాలి. అంటే పండు తినాలి. తప్పగా వాడు పండు తినిపించాలి. ఉమ్. పండు తినిపించాడే, తినిపించేనే వాడు మొట్టమొదటి పాప ఎవరక్కడ? పండు తినిపించినోడా? పండు తిని భర్తకి ఇచ్చిన స్త్రీయా? పండు తినిపించినాడు. లేకపోతే భార్య ఇచ్చింది కాబట్టి తిన్నవాడు పాప? ముందు పాప ఎవరక్కడ? సర్పము, ఘట సర్పము. అందుకే నన్ను చంపేశాడు. ఉమ్. అందుకే నన్ను చంపేదనండి. ఉమ్. మొట్టమొదట అంటే చావు ఎవడికి? ఘట సర్పం. గడసర్పానికి. రెండో చావు ఎవడికి? ఆదాంకి. ఉమ్. మూడో చావు ఎవరికి? అవ్వ. అవ్వకి. నాలుగో చావు ఎవరికి? వాళ్ళిద్దరికి పుట్టిన మనందరికి. ఉమ్. అవునా? అంతే. అంటే 139 కీర్తన ప్రకారం నేను కూర్చుండుట నేను కూర్చున్నట, నేను లేచుట నేను లేచుట నీకు తెలియను. ఆ, నాకు తలంపు పుట్టుక మునిపే ఆ, నీవు నా మనస్సు గ్రహించున్నావు. మనస్సును గ్రహించున్నావు. గ్రహించాడు. కాబట్టి ఆదాం వల్ల మనసు తెలియదా దేవుడికి? తెలుసు. ఏబు గ్రంథము ఏబు 14:16 ఏబు 14:16 యోబు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు. అంటే లెక్క పెట్టుచున్నావు. దేవుడికి అదే పని. అడుగుజాడలను ఏం చెప్తున్నాడు? లెక్క పెట్టేస్తున్నాడు. కాబట్టి ఏదైనా తోటలో ఈ అవ్వని ఎక్కడ తీసుకెళ్తుందో ఈ గడసర్పం తెలీదా? తెలుసు. ఇదిగో రాసిన బైబిల్లో ఉంది కదా. ఇవన్నీ తెలదాలకి, ఇవన్నీ తెలీదు. ఇంకా చదువు యోబు గ్రంథం 14:16. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. లెక్క పెట్టుచున్నావు. నా పాపమును సహింపలేకున్నావు. ఆ, నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. అదిగో దోషం భద్రంగా ఉంచాడు తెలుసండి. మత్తయి సువార్త 9:4. మత్తయి సువార్త 9:4 చదువు. మత్తయి సువార్త 9:4. యేసు వారి తలంపులు గ్రహించి. అదిగో అంటే యేసు యేసెవరు? సర్వశక్తి గల దేవుడు. దేవుడు. పాత నిబంధనలో యెహోవాగా ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసు ప్రభు యేసుగా వచ్చాడు. మత్తయి సువార్త 1:21 ప్రకారం అర్థమని చెప్తున్నాను. యెహోవా యేసు అని ఏమన్నాడు ఇక్కడ? యేసు వారి తలంపులు గ్రహించి. వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయముల్లో మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు. మనవాడికి తలంప పుట్టక మునిపే గ్రహిస్తున్నాడు. ఆడేం చేస్తాడు? అసలు మనం పుట్టక మునిపే, ఇప్పుడు పుట్టక మునిపే, అసలు భూమి పుట్టక మునిపే మనుషులు ఎలాగ ఉంటారో వాళ్ళ మనసును గ్రహించారంట. సామెతల్లో ఉంటుంది చూడు, 8వ అధ్యాయం 30-31. సామెతలు 8వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం. నేనంటే ఎవరు? అప్పుడు యేసు అక్కడ. నేనంటే యేసు. నేను ఆయన యొద్ద, ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకం బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. పరలోకం ముందా మనుషుల ముందా? పరలోకం ముందు. పరలోకం చేసిన తర్వాత మనుషుల తర్వాత చేస్తాడు. పరలోకం తర్వాత భూలోకం కదా. పరలోకం తర్వాత భూలోకం. ఇంకా భూలోకాన్ని చేయక మునిపే భూలోకంలో మనుషులు ఏ ఏ పాపాలు చేస్తారో అన్ని తెలుసండి. తెలిసిండే ఏదైనా తోటం చేశాడు, తెలిసిండే పరలోకం చేశాడు. అసలు వీళ్ళకి అసలు రహస్యాలు తెలియదు. అసలు రహస్యాలు చెప్తానంటున్నాను నేను. అదే అంటున్నారంట నాతోటి. మీరు ఒక రహస్యం ఉంది అది చెప్తా అంటున్నారు. పాప పురుషుడు ఎలాగొచ్చాడో దేవుడు ఎలా కనుక్కున్నాడో చెప్తా అంటున్నారు. ఆ రెఫరెన్స్ మీకు దొరికింది కూడా చెప్పారు, నాకు చెప్పేయండి అంటున్నారు. చెప్పేస్తే వాళ్ళు హైలైట్ అయిపోతారు. అయితే చెప్పేస్తే హైలైట్ అసలు రహస్యం అది. ఇప్పుడు వచ్చే రహస్యం ఎవరు చెప్పలేకపోయారు. ఆ రహస్యం చెప్పలే. పాప పురుషుడు
మొట్టమొదటి పాప పురుషుడు అంటే ఆవిడకని ఉమ్. ఎంతసేపు దేవుడు సైతం తెలుసు. ఉమ్. సైతం కన్నా ముందు ఎవడు పాప పురుషుడు. అసలు పాపం ఎవరిలోంచి వచ్చింది? పాప పురుషుడు. పాప పురుషుడు. ఈయనేం పురుషుడు? అతి పరిశుద్ధమైన పురుషుడు. ఉమ్. ఇద్దరు పురుషులే. అవును. అతి పరిశుద్ధమైన పురుషుడినే మనం దేవుడు అంటున్నాం. అతి పాపి పాప పురుషుడు. మహాపురుషుడు. ఆ మహాపురుషుడు ఎలాగొచ్చాడు శూన్యంలో చెప్తా అన్నారు. ఉమ్. వీళ్ళు ఎతకరు బైబిల్లోను. అంటే వెతకట్లేదు. మరి 66 పుస్తకాలు గ్రంథాలు ఎక్కడ దొరుకుద్ది? ఉమ్. దేవుడు చెప్పాలంటే, దేవుడికి రహస్యం చెప్పాలంటే కీర్తనలో 24:14 25:14 కీర్తనలు 25:14 కీర్తన 25వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. అది ఎవరు చెప్తాడు? భయభక్తులు కలిగిన వారికి. అందరూ చెప్పేతాడు. నో, అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారు వారికి. మరి బైబిల్ కొంతసేపు ఏమో దైవత్వంలో ఉండి, కొంతసేపు లోకంలో ఉండి, మళ్ళీ లోకంలో దేవుడి ఎలా కుదరదు. పూర్తిగా నువ్వు దేవునికి లగ్నం అయిపోవాలి. ఎక్కడ కదలకూడదు అసలు. దేవునితో పూర్తిగా సహవాసం చేస్తే కదలనివాడు తెలుసా? ఇంట్లోంచి కదలనివాడు, గదిలోంచి కదలనివాడు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అట్లా ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. ఊరంతా తిరిగి వస్తారు, బైబిల్ చదవబుద్ధి లేదు. ఊరంతా తిరిగి వస్తారు, ప్రార్థన చేయబుద్ధి లేదు. ఎందుకో కంటితో అన్ని చూసావు, ఇంకేముంటుంది నీలోను? అయ్యే కనపడతాను వీడికి. అందుకని దైవత్వంలో రహస్యాలు తెలుసుకోవాలంటే ఆయన భయభక్తులు గల వారికి యెహోవా మర్మము ఆయన భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఎంత గొప్ప మర్మం ఇది! ఏ మర్మం? పాప పురుషుణ్ణి శూన్యములో ఎక్కడున్నాడు, ఎలా కనుక్కున్నాడు యెహోవా తండ్రి అనే దేవుడు చెప్తా అన్నారు. ఆ రెఫరెన్స్ మీకు తెలిసింది అన్నారు. తెలిసింది చెప్తా అన్నారు. చెప్పేయండి అంటున్నారు. చెప్పేస్తే ఏమవుతుంది? తెలిసిపోతాడు. ఇంకా ఆడు పెద్ద హైలైట్ అయిపోతాడు. ఇంకా నాకంటే ముందుగా ప్రపంచం దాటేస్తాడు. నాకన్నా మంచి నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. దేంట్లో? సెలలో. అంటే ప్రపంచాన్ని పంపడంలో సర్సర్లు ఆడించాడు. ఇంకా అంటే ఇంకేమంటారు తర్వాత? దేవుడు నాకు ప్రత్యక్షమే తెలియజేశాడు. అంటే ఇదంతా వదిలేస్తారు, నన్ను తొంగలో దొక్కేస్తాడు. అందుకని ఎవరికైతే తెలాలనుకుంటున్నారో ఏది పాప పురుషుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎలా కనుగొన్నాడు ఆయన్ని, అతడు దేవుడిని ఎలా కనుగొన్నాడు. రెండు ఉన్నాయి. అతన్ని దేవుడు కనుగోవడం, ఆడు కూడా దేవుడిని కనుగొంటాడు. అప్పుడు ఇద్దరికి పడుతుంది అనమాట. లేకపోతే అసలు పరలోకం చేయడమే వాడి కోసం. పరలోకం చేయడమే. దేవుడు మహాపురుషుని కనుక్కుంటున్నప్పుడు పరలోకం లేదు, శూన్యములో కట్టికచ్చకటి. అందుకనే కాడాంధకారపు లోయలో నేను సంచరించును. అది చీకటి, శూన్యమంతా చీకటి. పరలోకం చేసే వరకు చీకటి, భూమిపై వెలుగు చేసే వరకు చీకటే. వెలుగు ఎక్కడుంది? భూమి మీదను పరలోకంలోను. ఆ మిగతా లోకాల్లో కటిక చీకటి. అంటే దేవుడు నన్ను 1974 సంవత్సరంలో, అప్పుడు నాకు 21 సంవత్సరం, మరి పరదేశ్ తీసుకెళ్తున్నప్పుడు ఈ భూమి దాడిపోయిన తర్వాత, ఆ భూమి పైన గెలాక్సీలు మొత్తం దాడిపోయిన తర్వాత, ఆ పైన నీరు దాడిపోయిన తర్వాత కటిక చీకటి. అంటే మరి అక్కడ వెలుగు లేదు. ఆ చీకటి ఎంత దూరం ఉంది? అక్కడ నుండి పరలోకం దాకా చీకటే. మరి పరలోకం వెలుగు ఉంది. పరలోకం దాటితే మళ్ళీ చీకటి. కాబట్టి మళ్ళీ పరదైసు వెలుగు. ఇలాగ ఉన్న సెక్షన్లు ఎంత ఉంది బైబిల్ చెప్పాలంటే ఎప్పుడు తెలుసుకుంటారు? కాబట్టి దేవునికి సమస్తము తెలుసు. సమస్తము తెలుసుండే ఆదమ అవ్వన చేశాడు. వాళ్ళిద్దరూ పాపం చేస్తానని తెలిసే దేవుడికి ఏం తెలియదు. అది తెలప దేవుడు ఎలాగొస్తాడు? అందుకని వాళ్ళు పాపం చేస్తానని తెలిసిండే పైకి వెళ్ళిపోయాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంటే సరిగ్గా 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అదే 7వ రోజుని ఎక్కడి నుంచి? శూన్యమండలం పైనుంచి, ఆకాశంలో. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి
ఎఫెసీయులకు 6:12 ఆకాశ మండలం మందున దురాత్మ సమూహం. ఇంకా వాళ్ళు చదువుకుంటారు, ఆకాశ మండలం మందున దురాత్మ సమూహం. అక్కడి నుంచి వాడు దిగొచ్చాడు. ఏ రోజుని? 7వ రోజు. 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. దేవుడు ఎలాగుందో అంటే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడు. ఎందుకు దేవుడు మాట్లాడలేదంటే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. మామూలుగా ఉండదు బైబిల్. దేవుడు చాలా తెలివైనడు. దేవుడు ఎందుకు ఆపలేకపోయాడంటే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకునేవాడు బయటికి రాడు, ఏ పని చేయడు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తారండి, ఇది పని ఉండి ఎందుకు వచ్చావా? మరి మినిస్టర్ గారిని కలుసుకొచ్చి, ఎమ్మెల్యేని కలుసుకొచ్చి, ఎంపీని కలుసుకొచ్చండి. ఆయన రెస్ట్లో ఉన్నాడు, ఫోన్ చేసి పడుకున్నాడు. ఇప్పుడు లెగడు, 5 తర్వాత రా అంటే ఆ టైంలో అతను ఏ పని చేయడు. ఎవరు అతను లేపకూడదు. కొన్నిసార్లు భార్య కూడా లేపకూడదు, పిల్లలు లేపకూడదు, అతని కింద అసిస్టెంట్లు ఎవరు లేపకూడదు. లేపుతాడు పనిష్మెంట్. వాడు నేను చెప్పాను కదా, నేను లేపద్దని లేపుతాడు. అలాగే దేవుడు కూడా విశ్రాంతి తీసుకున్నాడు. ఎన్ని రోజులు? ఒకరోజు. ఆ రోజునే వాడు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంలో ఈ యొక్క 4 ముఖాలుడు దిగి కడసర్పం రూపంలో అంటే అవ్వను పడగొట్టాడు, ఆదాను పడగొట్టాడు. ఇద్దరిని పడగొట్టిన తర్వాత అది 7వ రోజు విశ్రాంతి చేసినాడు. 8వ రోజుని ఎర్లీందా మార్నింగ్ వచ్చాడు దేవుడు భూమి మీదకి. అదమా అంటున్నాడు. నిన్న రాలేదే? విశ్రాంతి తీసుకున్నాడు. అది ట్రిక్. దేవుడు చాలా, ఆయన ఎవరు? అనంత జ్ఞానం. వాళ్ళిద్దరూ పండు తింటేనే పాపపురుషుణ్ణి అయితే వాడు ద్వారా పడిపోయిన 4 ముఖాలు, వాళ్ళిద్దరు ద్వారా పడిపోయిన ముక్కోడు దేవతల్ని, ఈ ముగ్గురు ద్వారా పడిపోయిన దేవుని ప్రజలు పాపులు, వీళ్ళందరికీ పనిష్మెంట్ దేవుడు ఇవ్వగలడు. అసలు ఈ లోకాన్ని ఎందుకు చేశాడు దేవుడు? అడిగాను దేవుడిని, ఏటి గొడవ అసలు? ఏదేంతో అన్నీ మంచి చెట్లు చేసావు, మంచి చెట్ల తెమితే వృక్షం నాటి మళ్ళీ చెప్పేస్తున్నాడు ఈ పండు తింటే చచ్చిపోతావని. మరి ఈ పండు చచ్చిపోతానోడు ఆ చెట్టుని నాటాలి. గట్టిగా అడిగాను ఎవరిని? దేవుడు. మామూలుగా ఉండదు నాకు. మనోహర్ నీకు చెప్పేస్తాను అంటే చెప్తాను, చెప్పాడు అంతే నాకు. ఇది సంగతి. ఏ సంగతి? శూన్యములో ఉన్న పాపాత్ముడు, పాపపురుషుడు, వాడు పాపి. నేను ఏం చేసినా అంత పాపంగా మార్చేస్తాడు. దేవుడు సృష్టి అంతటినీ పాపంగా చేశాడు కదా. పరలోకంలో పాపం, భూలోకంలో పాపం, ఏ లోకంలో పాపం లేదు. అందుకని వాడు పాపం చేయిస్తేనే వాడిని దేవుడు చంపగలడు. ఆ శూన్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎవడు మహాపురుషుడు ఏ పాపం చేయకుండా దేవుడిని చంపగలడు. దేవుడు ఎలా చంపగలడు? దేవుడు వాడిని తీసేయాలంటే వాడు పాపం చేయాలి. వాడు పాపం చేయాలంటే ఎలా చేస్తాడో దేవుడు మహానంత జ్ఞాని. దేవలోకం చేశాడు, అప్పుడు అందులో కీడు ప్రవేశించాడు. ప్రవేశిస్తున్నప్పుడు మాట్లాడే దేవుడు ఏమన్నా మాట్లాడితే 4 ముఖాల్లో ప్రవేశించలేడు. ఇదంతా యెహెజ్కేలు 1వ అధ్యాయం, యెహెజ్కేలు 28వ అధ్యాయం మొదటి నుండి 19 వచనం చదువుకుంటే బుర్ర దగ్గర పెట్టి మోకంది ప్రార్థన చేస్తే చెప్తాడు. నాకు చెప్పింది దేవుడికి చెప్తాడు. నా 15వ సంవత్సరం వయసులో ఇన్ని రహస్యంలో నేను ఎలా చెప్పగలుగుతున్నాను? నా 15వ సంవత్సరం వయసులో స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాను. ఇంతవరకు ఎవరు చూడని, ఇంతవరకు ఎవరు చెప్పని ఘోరమైన రహస్యములు నేను నీకు తెలియజేస్తున్నాను. అప్పుడు నాకు అర్థమవుద్దా? నా 15వ సంవత్సరం అర్థమవుద్దా? అర్థం అవ్వలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. 74 సంవత్సరాలు నాకు, 74 సంవత్సరాల 2 నెలలు. ఇప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైందా? అప్పుడు అందరిలాగా మామూలుగా నేనున్నాను. అప్పుడు సినిమాలు చదువుతాను, రికార్డింగ్ డాన్సులు, హరికథలు, బుర్రకథలు ఏమి మామూలే. అంటే చిన్న చిన్న దొంగతలన్నీ మామూలే, అబద్ధాలు మామూలే. రాను
సరిగ్గా 17 సంవత్సరాలకు వచ్చిన తర్వాత సినిమా హాల్లో 3 గంటల సేపు పుట్టాడు. అప్పుడుతో లొంగిపోయాను. అప్పటి నుంచి భక్తుడిని, అప్పటి నుంచి దైవత్వంలోకి ఎదురు మొదలుపెట్టాను. దేవుడు ఒక టైం ఉంటుంది ఒక వ్యక్తిని పట్టుకోడానికి. అంతవరకు మనుషులు ఏం చేస్తారు? పాపులుగానే జీవిస్తారు. అక్కడి నుంచి పరిశుద్ధత అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి దేవునికి సమస్తము తెలుసుండే చేశారు. ఏదైనా తోటం చేశాడు, ఆదమను చేశాడు. వాళ్ళిద్దరు పండు తింటారు కాబట్టే, పండు తినాలి కాబట్టే చెట్టుని నాటాడు. అంటే చెట్లు నాటారు. ఆ చెట్టుని నాటకపోతే వాడు రాడు. ఎవడు? 4 మొక్కలు సాతాను గడు రాడు, వాడు రాడు. మరి కయ్యూని హేబెల్ని చంపేస్తున్నప్పుడు దేవుడు చెప్పలేదు కయ్యూనికి? చెప్పాడు. చెప్పాడు లేదా? చెప్పాడు. ఏం చెప్పాడు? నీ కోపం ఎలా? నీ కోపం ఎందుకు? నువ్వు చిన్నబుచ్చుకున్నావే, సత్క్రియ చేస్తే నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండను. వాళ్ళు వాకట్ల పాపం చూసాడు. ఆ పాపం గాడు ఆదాం కనపడుతున్నాడా? అవ్వ కనపడ్డా? కనపడలేదు. కయ్యూని కనపడ్డా? హేబెల్ కనపడ్డా? అది కయ్యూనికి హేబెల్కి మధ్యన ఆడపిల్ల కనపడ్డా? ఆత్మస్వరూపి. కానీ ఎవడు చెప్పాడు మాట? కయ్యూనికి చెప్పాడు. కయ్యూను ఆ మాట తీసుకున్నాడా? తీసుకోలేదు. ఏ ఆడలా చంపాలి. ఎవరిని చంపాలి? హేబెల్. ఎవరు? ఆ స్వభావం ఎవరిది? పాప పురుషుని. అంటే పాప పురుషుడు. దేవుడు చెప్పినా ఆడు ఆగాడా? ఆగలేదు. ప్రభా నాతో ఎందుకెలా మాట్లాడుతున్నా కయ్యూను అనొచ్చు కదా. ఆడు తన తమ్ముడిని చంపేస్తాడని చూపించి ఎక్కడ చంపేశాడు? కరెక్ట్. కయ్యూని హేబెల్ని చంపి ఎక్కడ చంపేశాడు? పక్కండు. ఎక్కడ చంపేశాడు? అదిగో నజాఫ్. పాయింట్ ఏదైనా తోట పక్కనే. ఏదైనా తోట ఇది? అదిగో ఏదైనా తోట. ఇంకెనక్కి వెళ్ళి చెప్పు. ది గార్డెన్ ఆఫ్ ఏడెన్ వస్తుంది. అది వస్తుంది. ఒరే అక్షరాలు రావాలి. ఏదైనా తోట పక్కన ఏముంది? నజాఫ్. నజాఫ్ అంటే కయ్యూను హేబెల్ని చంపిన స్థలం. అక్కడ ఏదైనా తోటకి 2 కిలోమీటర్లు. అంటే 2 కిలోమీటర్లు. మరి ఇంకేంటి? ఆడు చంపేశాడు. దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. చెప్పిన చేశాడు, చంపేశాడు. మరి ఇంకేంటి? అందుకనే ఆదాముకు దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడా? మరి ఎందుకు తిన్నాడు? అది ఆడు పట్టు. ఎవడ పట్టు? సాతాను. పాపపురుషుడు. మహాపురుషుడు. ఆడు మూలకారకుడు. కాబట్టి దేవునికి సమస్తము తెలిసే చేశాడు. ఇప్పటిదాకా ఏం చదివాం? రెఫరెన్స్లు చదివాము. 139 కీర్తన మొదటి 2వ వచనంలో నేను కూర్చుండట యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని. మరి ఇంకేంటి? దేవునికి తెలియదా? ప్రతి మనిషిని పరిశోధించాడు. దేవునికి తెలియదు. తెలుసు. ఆదాం అవల చెట్టు పండు తింటారు కాబట్టి నాటాడు. అడిగాను నేను. అది ఒక్కటి లేకపోతే గొడవ లేపారు కదటే. ఇప్పుడు ఏదేం తోటలో మంచి చెడ్డల తెవించే వృక్షం ఫలం నాడకపోతే ఇంక ఈ పాపం ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? రాదు. ఇదే రహస్యం. దేవుడు తెలిసిండే నాటాడు, తెలిసిండే చెప్పాడు. ఈ పండు తినమని నిశ్చయముగా చచ్చదు అన్నారు. మరి ఆ పండు అవ్వ కోసి తిన్నది, ఇతనికి ఇచ్చింది. ఇతనన్నా ఆ పండు చూస్తున్నప్పుడు కళ్ళు కనపడుతున్నాడికి. ఈ పండుని దేవుడు తినొద్దన్నాడు, నువ్వు తిన్నావు, నాకొద్దని పారత్తే ఏమవుతుంది? పాపం రాదు. పాపం ఉండదు. ఎందుకు? అవ్వతో దేవుడు చెప్పలేదు, ఆదాము చెప్పాడు. అందుకనే దేవుడు అవ్వను అడుగుతలేదు, ఆదామును అడుగుతున్నాడు. నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని ఎవరిని అడిగాడు? ఆదామును. అవ్వని అడగలేదు. అవ్వనేమన్నాడు? నువ్వేం చేసావు? చేసిన పని. నన్ను సర్పం మోసగించింది. సర్పంగాడు 4 ముఖాలుగా ఉన్నప్పుడు ఆడినప్పుడు మోసం చేశాడు. పాపపురుషుడు. ఇది లైన్.
కాబట్టి ఎవరేసారు ఈ ప్రశ్న? సోదమల్ల రామ్ ప్రకాష్ గారు. ఆ? సోదమల్ల రామ్ ప్రకాష్ గారు, ఏ ఊరు? హైదరాబాద్. హైదరాబాదు. అంతే. హైదరాబాద్ తెలుసుకోగలుగుతుంది అంటే తెలుసుకోవాలి. దేవుడు తెలుసుండే చేశారు. భూమిని చేశాడు, దేవుడు తెలుసుంటే పరలోకం చేశాడు. ఇదంతా ఎవరి కోసం? పాప పురుషుని చంపేనాకి. పాపపురుషుణ్ణి చంపేయడం. ఆయన చంపితే ఇంక పాపం ఉండదు. అప్పుడు దేవుడు నీతి గల రాజ్యాన్ని స్థాపిస్తారు. మొదటి పేతురు 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. అయినను మనమైన వాగ్దానం బట్టి దేవుని వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి నివసించును. ఏమి నివసిస్తుంది? నీతి నివసించు. దేవునికి నీతి గల రాజ్యం స్థాపించడానికి 12 లోకాలు చేశాడు. ఎన్ని లోకాలు చేశాడు? 12 లోకాలు. మరి 14 లోకాలు ఏంటి? 13, 14 కొత్త ఆకాశం కొత్త భూమి. ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఏముండదు? పాపం ఉండదు. పాపం ఉండదు, పాపులు ఉండరు. దేవునికి ఏం కావాలి? పరిశుద్ధత. శూన్యములో ఏముంది? పాపురుషుడు ఉన్నాడు, వాణ్ణి తీయాలి. వాణ్ణి తీస్తేనే కానీ ఆయనకి శాంతి లేదు, ఆయనకి నీతిగల రాజ్యం రాదు. పరలోకం పవిత్రమైంది, అందులో పాపం వచ్చేసింది, అది అపవిత్రమైంది. ఏవో చెప్తారు కదా 4వ అధ్యాయంలో, నీ దృష్టికి పరలోకము కూడా నీతి లేదు. ఎప్పుడా చెప్పారు? 4:15 4:18 యోబు గ్రంథం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం. 15వ వచనం. 17, 18 వచనం. 17, 18. తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఆయన తన సేవకులు నమ్ముట్లేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. దూతలు ఎక్కడుంటారు? పరలోకం. లోపము కనుగొని అది పాడైపోయింది. పరలోకం చేశాడు, పరలోకం పాడైపోయింది. మరి పరలోకంలోనే కదా ఈ చతుర్ముఖులకు ప్రవేశించాడు. ఎవడు? పాపురుషుడు. మరి అక్కడికి వెళ్ళి రానిచ్చాడంటే రానిస్తాడు. ఎందుకు? వాడు పాపం చేస్తేనే వాడిని చంపగలడు. ఏ పాపం చేయకపోతే చంపలేడు. పాప పురుషుడు ఏ పాపం చేయకపోతే దేవునికి ఆయన చంపే హక్కు ఎక్కడుంది? చెప్పు. లేదు. ప్రభుత్వానికి ఒక వ్యక్తిని ఉరితీస్తున్నారంటే, మనుషుల్ని ఉరితీస్తున్నారంటే ఏ హక్కు ఉంది వాళ్ళకి? వాడు చేసిన పాపము ఉరి శిక్షకి సరిపోయింది కాబట్టి. సరిపోతే లైఫ్ లాంగ్. కొంతమందికి ఇంకా ఉంటుంది స్టిల్ డెత్. లైఫ్ లాంగ్ అంటే 14 సంవత్సరాలు. స్టిల్ యావజ్జీవ కారశిక్ష అంటే చనిపోయే వరకు జైల్లో చచ్చిపోతాడు, జైల్లో కప్పెడతారు. అంతకన్నా ముఖ్యం పెద్దది ఏది? ఊరి తీయడం. ఇప్పుడు దానికి తగినంత నేరం చేసి అలాగే పాప పురుషుని ఉరిది చంపేనాకి దేవుడు 12 లోకాలు చేశాడు. ఎన్ని లోకాలు చేశాడు? 12 లోకాలు చేశాడు. మరి 14 లోకాలు అంటున్నాను నేను. 13, 14 లోకాలు. ఆకాశం కొత్త దాంట్లో నీతి నివసించును. ఇప్పుడు పరలోకం నుండి ఈ 12 లోకాల్లో ఏమి లేదు? నీతి లేదు. అది నీతి గల రాజ్యం 13వ వచనం, 13వ లోకము, 14వ లోకం. వాటిలో నీతి నివసించును. దేవునికి ఏం కావాలి? నీతి కావాలి. నీతి కావాలి. చూడు కింద పడిపోయింది. వాక్యములో మనం చాలా జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి. దేవుడు అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధమైన దేవుడు, అతి పరిశుద్ధమైన దేవుడు కనిపెడుతున్నాడు. వాటి యందు నీతి నివసించును. ఇర్మియా గ్రంథం 33:16. ఇర్మియా 33వ అధ్యాయము 16వ వచనం. ఆ దినములలో యూదావారు రక్షించబడదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. చూసుకో,
ఆయనకి ఏం కావాలి? నీతి కావాలి. అంత ఆ యెరూషలేము ఇంతకు ముందు ఏమీ లేదు, నీతి లేదు. నీతి లేదు. ఇంకో చోట చదువు, ఇవన్నీ నేను నోటు చేసి ఉంచాను నేను. ద్వితీయోపదేశకాండం 6:25. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25 వచ్చును. మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవునికి ఏం కావాలి? నీతి కావాలి. అదే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం, అక్కడే 25వ అధ్యాయము 13వ వచనం. 25:13. ద్వితీయోపదేశకాండం 25:13. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతునగునట్లు తక్కువ కాని న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవలను. తక్కువ కాని న్యాయమైన తూము నీకు ఉండవలను. అలాగు చేయని ప్రతివాడు, అనగా అన్యాయము చే ప్రతివాడును నీ దేవుడిని యెహోవాకు హేయుడు. అయిపోయిందా? కాబట్టి దేవునికి ఏం కావాలి? నీతి కావాలి, న్యాయం కావాలి. అందుకనే తూనికి రాదు. సామెతలు 12:28. సామెతలు 12:28. సామెతలు 12వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. అది కావాలి దేవునికి. దేవునికి ఏం కావాలి? నీతి మార్గమునందు. అందుకని నీతి గల రాజ్యాన్ని స్థాపించినప్పుడే, అంటే ఈ లోకమంతా, ఈ 12 లోకాలు నాశనం చేస్తాడే. ఎన్ని లోకాలు? 12 లోకాలు. అప్పుడు 13వ లోకం 14వ లోకంలో నీతి నివసించను. 12వ లోకము కొత్త ఆకాశం. 14వ లోకము కొత్త భూమి. అక్కడే ప్రకటన గ్రంథము 22:3. ప్రకటన 22:3. ప్రకటన 22వ అధ్యాయము 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు. ఇదేంట్లో? కొత్త భూమిలో. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. అక్కడ ఏముండదు? శాపగ్రస్తమైనది ఏది ఉండదు. అంటే నీతి ఉంటుంది. కాబట్టి దేవునికి అన్ని తెలిసే చేశారు. ఎందుకు చేశాడు? నాకు చెప్పాడు, పాప పురుషుని తీయాలి, లేకపోతే పాపం ఆగదు. వాడి ద్వారా 4 మొక్కలోడు పాపి అయిపోయాడు. వాళ్ళిద్దరి ద్వారా దేవుని పరిశుద్ధమైన దేవదత్తులు పరిశుద్ధమైన వారు ఉంటుంది బైబిల్లో. మళ్ళీ ఎక్కడ ఉన్నదని అంటాడు మళ్ళీ ఇంకోడు. ఆడు చదవడు. దేవదత్తులు ఎవరు? పరిశుద్ధమైన దేవదత్తులు. అందులో ముక్కోడి దేవతను బయట తెచ్చేసారు. వాళ్ళందరూ పాపలు అయిపోయారు. వాళ్ళు చచ్చిపోతే అందరం చంపేస్తాడు. ఈ ముగ్గురు ద్వారా మనుషులు అందరూ పాపలు అయిపోయారు. ఇంక ఈ పాపులేని మానవుని పరిశుద్ధపరచడానికి దేవుడు ఈ పాత నిబంధనలో కొత్త నిబంధనలు తిప్పలు పడుతున్నాడు. ఆఖరి సిలువేయించేసుకున్నాడు. అంటే సిలువేయించుకున్నారు. రక్తం ద్వారా పాపక్షమాపణ. పాత నిబంధనలో బలుల ద్వారా పాపక్షమాపణ. కొత్త నిబంధనలో యేసు రక్తము ప్రతి పాపను పవిత్రంగా చేయను. అందుకని దేవుడు అన్ని తెలిసే చేశాడు. ఈ రెఫరెన్స్ చదువుకోవాలి. ఇక్కడతో ఈ ప్రశ్నకి జవాబు పూర్తి చేసాం. అంటే పూర్తి అవ్వదు, పూర్తి చేసేస్తాను. ఎందుకు? వీడియో లాంగ్ అయిపోద్ది.